నమస్కారం. మే 1, 2026 శుక్రవారం జ్యోతిష్య రీత్యా ఏ విధంగా ఉందో గమనిద్దాం. ఈరోజు కృత్తిక, మృగశిర, పునర్వసు, ధనిష్ట, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి చాలా అనుకూలమైన రోజు. అశ్విని, రోహిణి, ఆరుద్ర, హస్త, జ్యేష్ఠ, మూల ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈరోజు అనుకూలమైన రోజు కాదు. ఈరోజు మహావైశాఖి అంటే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి పౌర్ణమి. ఈరోజు చాలా విశిష్టమైంది. జ్యోతిష శాస్త్రపరంగా, పౌరాణిక పరంగా చాలా చాలా బలమైన రోజు. ఈరోజు గౌతమ బుద్ధుడు జన్మించిన రోజు. ఆయనకి జ్ఞానోదయమైనది కూడా మహావైశాఖి రోజే. అలాగే ఆయన పరినిర్యాణం చెందింది కూడా మహావైశాఖి రోజే. అన్నవరంలోని రత్నగిరిపై మన ఆంధ్రప్రదేశ్ అన్నవరంలో ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారు అవతరించింది ఈరోజే. పరమశివుడు, విష్ణుమూర్తి ఇద్దరూ కలిసి హరిహర అద్వైతానికి ప్రతీకగా వెలసిన ఒక శక్తి స్వరూపం అక్కడ. ఈ మహావైశాఖి రోజు అన్నవరంలో కానీ లేదా మీ గృహాల్లో కానీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించుకుంటే చాలా చాలా పుణ్యఫలం. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు అయినటువంటి శ్రీ తాళపాక అన్నమాచార్యులు వారు జనించింది కూడా ఈరోజే. ఆయన 95 సంవత్సరాల పాటు జీవించారు. 32,000 సంకీర్తనల్ని దాదాపు వెంకటేశ్వర స్వామి వారికి రచించి ఆయనకి అంకితం ఇచ్చారు. అదే కాకుండా పరమశివుడు తన శరీరంలోని అర్ధభాగాన్ని జగన్మాత పార్వతీదేవికి ఇచ్చి అర్ధనారీశ్వర అవతారాన్ని దాల్చింది ఈరోజే. శ్రీ మహావిష్ణువు తన రెండవ అవతారమైనటువంటి కూర్మావతారాన్ని దాల్చింది ఈరోజే. అర్ధనారీశ్వర అవతారంగా శివపార్వతులు వెలిసిన ఈరోజు నేను ఒక మంత్రాన్ని చెప్తాను. ఆ మంత్రాన్ని వీలైతే భార్యాభర్తలు ఇరువురు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కనీసం ఒక్కసారన్నా పఠిస్తే వారి యొక్క దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని పురాణ ఉవాచ. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పఠించాల్సినటువంటి ఆ మంత్రం ఏంటంటే ఓం అర్ధనారీశ్వరాయ విద్మహే శివశక్తై చ ధీమహి తన్నో శక్తి ప్రచోదయాత్. మరొక్కసారి ఓం అర్ధనారీశ్వరాయ విద్మహే శివశక్తై చ ధీమహి తన్నో శక్తి ప్రచోదయాత్. ఇదంతా పురాణపరంగా. ఇక జ్యోతిష్యపరంగా ఈరోజు రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉంటారు. చంద్రుడు తులారాశిలో విశాఖ నక్షత్రంలో ఉంటారు. అంటే ఇద్దరూ కూడా తమని ఒకరిని ఒకరు సప్తమ దృష్టితో చూసుకుంటారు. ఇది చాలా బలమైనటువంటి విషయం. సో ఈరోజు మహావైశాఖి మే 1వ తేదీ 2026 సంవత్సరం చాలా చాలా బలమైన రోజు. ఈరోజు రవిచంద్రుని పూజించిన, మహావిష్ణువుని పూజించిన, శివపార్వతులను పూజించిన చాలా పుణ్యఫలం. మీ సమస్త జ్యోతిష్య అవసరాల కోసం మా వెబ్సైట్ avarshubhakaryan.comని సందర్శించండి.